హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఇంకో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఈరోజు పొద్దున సగం షూట్ చేశాను, ఇంకా నిన్న నైట్ కొంచెం షూట్ చేశాను అనమాట. అదేందనేది ఇప్పుడు మీతో క్లియర్గా షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా, నేను నిన్న మార్నింగ్ టైంలో అంటే ఆల్మోస్ట్ ఇక ఆఫ్టర్నూన్ అనమాట, ఆఫ్టర్నూన్ టైంలో దోశలకి బియ్యం మినపగుండ్లు నానబెట్టుకున్నాను. మంచిగా నైట్ అయిన తర్వాత నానింది కదా, కంప్లీట్గా నానిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇందులో అయితే పోసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంచెమే పడుతున్నాను అనమాట. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాము. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పొంగుతూ ఉంటుంది. నిన్న మార్నింగ్ టైంలో మినపగుండ్లు నానబెట్టానండి, ఒక గ్లాస్ వరకు వడలు చేద్దామని చెప్పేసి. ఇంకా నాకు అనిపించింది వడలు అయితే ఒక్కరోజే చేసుకొని తినొచ్చు, బట్ అది అంతగా బాగుండదు. బాగానే ఉంటుంది కానీ నాకు ఎందుకో వడలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. దోశలు అయితే 2 days చేసుకోవచ్చు ఆ పిండిని అని చెప్పేసి నేను మళ్ళీ ఒక 2 hours నానిన మినపగుండ్లలో రైస్ పోసి మంచిగా నానబెట్టుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇంక ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను. ఈరోజు జెండా వందనం కదా, నేనైతే ఫాస్ట్గా వంట చేశానండి. మా అబ్బాయి కొరకు టమాటో పుదీనా కర్రీ చేశాను, బాగుంది. రైస్ వండాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది మార్నింగ్. కొంచెం తినిపించి స్కూల్ పంపిద్దామని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా వంట చేశాను. అప్పటికల్లా నేను స్నానం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే ఇంకా నేను ఏం చేస్తున్నాను. దోశపిండి అయితే మస్తు పొంగిందండి, పర్ఫెక్ట్గా పొంగింది, చాలా బాగుంది. నైట్ నానబెట్టాను, డే టైంలో నానబెట్టి నైట్ పెట్టానని చెప్పాను కదా. ఇదైతే ఇంకా మంచిగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు అయితే వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందండి. ఇది ప్లేట్ ఉంది కదా, దీనిపైన పెట్టింది మూత, అది అడ్డొచ్చింది, లేదంటే మొత్తం కింద పొంగిపోయేది. అంత బాగా పొంగింది, అంత బాగా పట్టినాం కాబట్టి అంత బాగా మనము ప్రిపేర్ చేసుకుంటే అలానే పొంగితే దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో అయితే సాల్ట్ వేస్తున్నాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మా అబ్బాయిని స్కూల్ పంపించేసి వచ్చినాము. ఈరోజు జెండా వందనం కదా అండి. బయటికి వెళ్ళి మేము జెండా వచ్చిన తర్వాత స్కూల్లో దోశలు అయితే చేస్తున్నాను. వచ్చే దారిలోనే కొంచెం పల్లీలు, పాల ప్యాకెట్, టీ పౌడర్, ఇవన్నీ షుగర్ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఓకే, ఇంకా మంచిగా టీ అయితే పెట్టేసుకొని తాగేసాం. తర్వాత ప్రజెంట్ అయితే ఇక దోశ పిండి బాగా మొత్తం కంప్లీట్ అయినాయండి. ఇంకా అన్నం కూర కూడా చేశాను, పుదీనా టమాటో కూర చేశానని చెప్పాను కదా, చాలా బాగుంది. అందుకని చెప్పేసి రోజు చేస్తున్నాను, రోజు కాదు కానీ ఇంకా రోజు ఇచ్చి రోజు చేస్తున్నాను టమాటో పుదీనా కర్రీ. మామూలుగా అయితే టమాటా కూర మామూలుగా వండుకుంటే ఏమో కానీ పుదీనా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా రోజు అదే వండుతున్నాను. పుదీనా కూడా చూపించాను కదా నిన్నటి వీడియోలో, అయితే మొత్తం కట్ చేసి కవర్లో పెట్టాను. ఇంకా టమాటా కూర చేయాలి అనుకున్నప్పుడల్లా టమాటో కట్ చేసి కొంచెం పుదీనా ఫాస్ట్గా తీసి గిన్నెలో వేసి కడిగేసి అందులో ఇక్కడైతే నేను మంచిగా పెనం పెట్టేసుకున్నాను. దోశ వేసుకుంటానే అనుకుంటా అండి ఎలా వస్తుందో ఫస్ట్ దోశ కదా, ఎలా వస్తుందో అసలు పిండి చూడ్డానికి బాగుంది, దోశ ఎలా వస్తుందో అని ఒకటే అనుకుంటా ఉన్నాను. సరే, ఇక్కడైతే ఆయిల్, వాటర్ వేసి ఇంకా ఎప్పుడు చేసే ప్రాసెసే కదా అండి, ఇది కంపల్సరిగా చేయాలి. 2 దోశలు వేసిన తర్వాత 3వ దోశకి వాటర్, ఆయిల్ వేయకుండా డైరెక్ట్ అట్లనే వేస్తే, ఆనియన్తో స్ప్రెడ్ చేయకుండా అలానే వేస్తే, పిండి వేసి అలా స్ప్రెడ్ చేస్తే అసలు రాదండి దోశ, అసలే రాదు. దోశకి వాటర్ వేయాలి, ఆయిల్ వేయాలి, ఆనియన్తో స్ప్రెడ్ చేయాలి, అప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గట్టిగా వస్తుందండి, పెంకకి అతుక్కొని వస్తుంది అన్నమాట. అంటే అందుకని చెప్పేసి నేనైతే దోశకి వేస్తూ ఉంటాను. దోశలు అయిపోయేంత వరకు బాగా రావాలి అనుకుంటా ఉంటాను. ఓకే, ఇంకా చూడండి నా దోశ అయితే ఎంత బాగా వస్తుందో, పేపర్ దోశ లాగా. మనకి హోటల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇవ్వరండి దోశలు. మామూలుగా మేము ఒకసారి బయట నుంచి మా అబ్బాయికి ఫీవర్ వస్తే బయట నుంచి దోశ తెప్పించినాం అనమాట. ఇడ్లీ కొరకు వెళ్తే ఇడ్లీ లేకపోతే ఏదో ఒకటి దోశ అని చెప్పేసి దోశ తీసుకొస్తే జస్ట్ కొంచెమే ఉంది, అందులో మైదా పిండి వేసి చేశారు, గట్టిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 45 రూపీస్ అండి, అది ఏం బాలే.
టేస్ట్ కూడా. ఉప్పు ఉప్పు ఏందేందో గట్టి గట్టిగా మైదా పిండి కలిపి అంత టేస్ట్లెస్ అనమాట. అస్సలు బాగాలేదు. అంత మందం కూడా పిండి వేసి చేయరు అనమాట. అంత నీట్గా, అంత పర్ఫెక్ట్గా, అంత హెల్దీ ఎందుకు చేస్తారండి వాళ్ళు? హోటల్ అంటే ఎలా ఉంటుంది, మైదా పిండి తీసుకొచ్చి అందులో ఇంత బియ్యం పిండి కలిపి వేసేస్తారనుకుంటా. అస్సలు బాగుండదు. ఏదైనా సరే మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవాలి అండి. బిర్యానీ అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయినా, దోశ అయినా, ఇంకేదైనా, ఎగ్ రైస్ అయినా, ఫ్రైడ్ రైస్లు అయినా, వెజ్ రైస్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, ఏదైనా పులావ్ అయినా, చికెన్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ కూడా మనం యూట్యూబ్లో చూసి చేసుకోవాలి. తెలియలేదు అంటే ఖచ్చితంగా యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో చూసి నేర్చుకోవాలి, చేసుకోవాలి. ఇంట్లో హ్యాపీగా తినేయాలి, హెల్తీగా ఉండాలి తప్ప మనము మామూలుగా బయట ఆర్డర్ పెట్టుకొని తినడం, చేయలేక ఇలాంటివి అస్సలు చేయకూడదు అలాంటివి. ఓకే, చూసారు కదా, నేను వచ్చేటప్పుడు పల్లీలు తీసుకొచ్చానని చెప్పాను కదా అండి. అయిపోయినాయి ఇంట్లో పల్లీలు లేకుండే, ఇంకా అదే కొంచెమే తీసుకొచ్చాను అనమాట. చూడండి నా చట్నీ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. సాఫ్ట్గా వేసాను దోశ అయితే, మంచిగా ఉంది. చట్నీ కూడా ఎక్కువ కారం అయితే ఏమీ వేయలేదు. ఇంకా ఫైనల్గా అయితే టీ అండి. టీ తాగకపోతే అస్సలు మంచిగా అనిపించదు. టిఫిన్ చేసిన తర్వాత, రైస్ తిన్న తర్వాత తాగకపోయినా ఓకే, కానీ టిఫిన్ చేసిన రోజు అయితే ఖచ్చితంగా టీ అయితే ఉండాలి అండి, కంపల్సరీగా ఉండాలి. ఓకే, నా టీ అయితే పర్ఫెక్ట్గా మంచిగా కాగింది. గ్లాస్లో అయితే పోసేసుకుందాము. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా అన్నీ వేసుకొని తిని కడిగేసరికి నాకైతే 12 అట్లా అయిందండి. 12 బావు. ఇంకా చూడండి ఏం చేస్తున్నాను. మంచి టీ అయితే పోసేసుకుంటాను, వేడి టీ. ఇక చూడండి మా అబ్బాయి వచ్చిండండి. ఆలోపే మా అబ్బాయి వచ్చిండు. ఇంకా ఇక్కడైతే నేను బిస్కెట్స్ చూడండి, గుడ్ డే బిస్కెట్ మా అబ్బాయికి స్కూల్లో ఇచ్చారంట. జెండవందనం కదా, స్కూల్లో ఇస్తే అది తీసుకొని వచ్చిండు మా అబ్బాయి అయితే.